క్రికెట్ వల్ల పేరు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ క్రికెట్కే పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఆ రోజుల్లో సచిన్ అవుట్ అయితే టీవీ ఆపేసేవాళ్ళు. స్కోర్ ఎంత అని అడిగేవారు కాదు, సచిన్ ఉన్నాడా లేడా అని అడిగేవారు. ఎందుకంటే సచిన్ ఉంటే ఇండియా గెలుస్తుంది అన్న నమ్మకం. అప్పట్లో ఈ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో లేవు, కానీ భారతదేశంలో సచిన్ టెండూల్కర్ అనే పేరు తెలియని వాడు ఎవరు ఉండేవారు కాదు. మనకి క్రికెట్ బ్యాట్ అంటే ఎంఆర్ఎఫ్ఏ, ఎందుకంటే అది సచిన్ వాడేవాడు కాబట్టి. క్రికెట్ కార్డ్స్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మనకు సచిన్ కార్డ్ వచ్చిందంటే అవతల ఎవరున్నా మన కార్డు ఇచ్చేయాల్సిందే. ఇప్పుడు సచిన్ ని అందరితో కంపేర్ చేస్తున్నారు, కానీ వన్డే క్రికెట్ లో 50 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ కూడా సచిన్ టెండూల్కరే తనకన్నా గొప్ప బ్యాట్స్మెన్ అని చెప్పాడు. సచిన్ ఎప్పుడు కనిపించినా అతని మీద గౌరవంతో యువరాజ్ సింగ్ అతని కాళ్ళకు నమస్కరిస్తాడు. మేము చిన్నప్పుడు సచిన్ ని దేవుడిలా చూసేవాళ్ళం అని ధోని చెప్పాడు. సచిన్ ని చూసి తన క్రికెటర్ అవ్వాలని అనుకున్నాడని రోహిత్ శర్మ చెప్పాడు. క్రికెట్ అనేది ఒక మతం అయితే దానికి సచిన్ దేవుడు లాంటివాడు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. అయినా గొప్ప గొప్ప క్రికెటర్లే ఒప్పుకుంటుంటే మనం ఎంత బాస్. మీలో ఎంతమంది ఇళ్లలో సచిన్ టెండూల్కర్ పోస్టర్ ఉండేది? కామెంట్ చేసి చెప్పండి.